ఈనాటి పత్రిజీ గారితో మొదలైనటువంటి ఈ సేవాదల్ కార్యక్రమాలకు మొదటి నుంచి ప్రాణప్రదంగా చూస్తున్నటువంటి పత్రిజీ గారి ఆశయాలలో కూడా ఇది ఒకటి. ఈ కార్యక్రమానికి గొప్ప ఎత్తున స్పందన రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉంది. మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, ఆయన యొక్క టీము, దాంతోపాటు పాండురంగయ్య శెట్టి గారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు వాళ్ళ చేతుల మీద నడవాలని చెప్పి పత్రిజీ గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పంతోనే ఈనాడు ఈ గట్టు మీద ఈ కార్యక్రమాలకు మరలా 15 సంవత్సరాల కిందట జరిగినటువంటి పత్రిజీ గారి ధ్యానయజ్ఞం తర్వాత మరలా ఇది రావడం. ఇంతటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా యొక్క ఆత్మీయ మిత్రులు, నా శ్రేయోభిలాషి అయినటువంటి వెంకటేష్ గారికి, అదేవిధంగా మన కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్వచ్ఛమైన పాలనను అందించే దానిలో ముఖ్యులైనటువంటి అందరి మన్ననలను పొందినటువంటి మా పాప చరితారెడ్డి గారికి, తర్వాత వాళ్ళ భర్త గారైనటువంటి వెంకటరెడ్డి గారికి, ఈ స్టేజ్ మీద ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా పిరమిడ్ సీనియర్ మాస్టర్లందరికీ, అదేవిధంగా ఈ సేవాదల్ కార్యక్రమంలో పత్రిజీ గారు స్ఫూర్తితో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ సేవాదల్ కార్యకర్తలందరికీ కూడా ఆ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు ఏ లోకంలో ఉన్నా మీకు ఎప్పుడు లభ్యం కావాలని కోరుకుంటూ, నేను నమ్మినటువంటి అల్లా మాలిక్ ఆయన యొక్క ఆశీర్వచనాలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇంత కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు ముఖ్యమైనటువంటి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారిని, పాండురంగయ్య శెట్టి గారిని ఎంతగానో అభినందించాలా. ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి లోకల్గా మన రంగనాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు వారి యొక్క చేయూతనిస్తున్నందుకు వారికి అందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఈ కార్యక్రమాలలో మొట్టమొదటగా మనము ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ధ్యాన వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన ప్రారబ్ధ కర్మల ఫలానుసారంగానే తన జీవన విధానాన్ని ఆ విధంగా మలుచుకొని భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మహానుభావులలో గొప్ప మహానుభావుడు. లేకపోతే మనకు ఈ ధ్యానము అనేటువంటి ఆయుధం మనకు లభ్యమయ్యేది కాదు. నాలాంటి వాడికి, నేను ఆ రోజులలో ఎక్కువ జ్ఞాన సంపదను కలిగి ఉన్నవాడిని కాదు. అటువంటి వాడికి కూడా జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని, ఆ ఒక కార్యక్రమాన్ని దానికి ఒక ఆయుధంగా మలిచి తను ధ్యానము అనే ఒక ఆయుధాన్ని ఈ సామాజిక వ్యవస్థలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. నాకు 1989లో నేను రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత నేను శాంతి కోసం అన్వేషించే సందర్భంలో నాకెందుకో ప్రకృతి నన్ను ఆ విధంగా శాసించి ఈ పత్రిజీ గారితో పరిచయ భాగ్యం కలిగించింది. ధ్యానము అంటేనే తెలియదు, కానీ ఏదో చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ దేవుళ్ళకు మొక్కడము, ఇష్టదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన దగ్గరికి పోయి రావడము, కోరికలు కోరుకోవడము, అంతవరకే తెలుసు తప్ప కొద్ది విషయాలు తెలియదు. అటువంటిప్పుడు ధ్యాన వ్యవస్థలోకి నేను రాకముందు, అంటే 1989 ఆగస్టు నెలలో పత్రిజీ గారితో పరిచయం అయిన తర్వాత కొన్ని సందర్భాలలో మాటలలో తెలుసుకున్నది ఏంటంటే, ధ్యానంలో మహత్తరమైన శక్తి ఉంది, ఆ శక్తితో మనం ఏదైనా కానీ సాధించవచ్చు అని చెప్పి ఆ రోజుల్లో మొట్టమొదట నేను తెలుసుకోవడం జరిగిన తర్వాత పత్రిజీ గారు నన్ను అడిగారు, నాకు ఒక చిన్న ధ్యాన మందిరం కట్టిస్తే నేను ఇక్కడ సెటిల్ అయిపోతానని చెప్పి. కానీ చిన్న ధ్యాన మందిరం కాదు, దీని ముందు ఈ వ్యవస్థ మీద నమ్మకం కుదిరే విధంగా నాకు ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఆ కార్యక్రమం నాకు సక్రమమైందని నాకు తోచినప్పుడు నేను ఈ ధ్యాన మందిరం కట్టించి ఇవ్వడానికి సిద్ధపడతానని చెప్పాను ఆయనతో. తర్వాత ఎందుకో అనిపించింది, ఇక్కడనే కర్నూలు టౌన్లో
ఆయన ఒక పెద్ద మనిషి చేతికి ఈ సెంటు ఈ బూది తీస్తుంటే అది ఎట్లా లభ్యమవుతుంది అని అడిగాను పత్రిజీ గారిని. ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా పతాంజలి యోగశాస్త్రంలో కూడా మ్యాటర్ నైదర్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ అనేది ఫండమెంటల్ థింగ్, కానీ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక చోటు నుంచి రెండో చోటుకి ఈ పదార్థాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఎట్లా సాధ్యమవుతుందంటే ధ్యానం వల్ల నువ్వు కూడగట్టుకున్నటువంటి ధ్యాన శక్తిని వినియోగించి ఆ విధంగా సాధ్యమవుతుందని చెప్పాడు. ఆ తర్వాత నేను 45 days నిరంతరం మార్నింగ్ ఒక 1.5 hour, సాయంత్రం ఒక 1.5 hour మెడిటేషన్ చేస్తూ ఆ పై రూమ్లో నా రూమ్లో ఉండేటువంటి సెంటు నా చేతికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆ ఏకాగ్రత ఎంతవరకు ఉంటుంది అని చెప్పి టెస్ట్ చేసుకునేవాడిని. కానీ ఒకరోజు అర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్ ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిసారిగా ఒక మహానుభావుడు, ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఒక మహాయోగిని ధ్యాన వ్యవస్థలో చూడడం. యోగానంద పరమహంస గారు నాకు పరిచయమే లేదు. అటువంటి పరిచయం లేనటువంటి మహాయోగి మొట్టమొదటిసారిగా నాకు ధ్యానంలో యాస్ట్రల్ బాడీతో కనపడి నాతో ఈ వ్యవస్థను గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. ఆ తర్వాత ఒక 35-40 minutes ఆయనతో ఈ ధ్యానమే కాకుండా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఏ విధంగా నడుస్తూ ఉంది, వీటన్నిటికీ మూల కారణం ఏంటి, ఈ శరీరం ఏంటి, మనస్సు ఏంటి, దీన్నంతా కూడా ఆయనతో నేను చర్చించిన తర్వాత ఎక్కడ లేని ఆనందం అనుభూతి ఆ రోజు నాకు జరిగింది. మళ్ళా నెక్స్ట్ డే కూడా ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవుతాను స్వామి అని చెప్పాను. ఆ రోజు ఆయనతో గడిపినటువంటి 35-40 minutesలో చివరిలో నేను ఆయన్ని ఒకటి అడిగాను. నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక, నాకు హనుమాన్జీని లైవ్లీగా చూడాలని ఉంది అని అడిగితే అప్పుడు తొందర ఎందుకు అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమనిపించిందో ఆయనకు ఒక్క ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్ హనుమాన్జీని లైవ్లీగా నాకు దర్శన భాగ్యం కలిగించాడు. అది ఆ రోజు నాకు గొప్ప అనుభవం. తర్వాత నేను స్నానం చేసి కిందికి వచ్చి డైలీ నేను ప్రయత్నం చేస్తున్నట్టుగానే పై రూమ్లో ఉన్న సెంట్ నా చేతికి రావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ, అంటే కాన్సన్ట్రేషన్, ఆ తర్వాత దాని మీద ఉండే డెడికేషన్, దాంతోపాటు నీ యొక్క థాట్ పవర్ని ఇంప్లై చేసి నేను రోజు చేసే ప్రక్రియలో భాగంగా దాన్ని ప్రయత్నం చేస్తే ఆ రోజు చేతి నిండా సెంట్ రావడం మొదలుపెట్టింది. నేను ధ్యానంలో ఇంత గొప్ప శక్తి ఉందని మొట్టమొదటిసారిగా రియలైజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను పత్రిజీ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంటే మీరు రండి ఇంటికి అంటే వచ్చాడు 10 నిమిషాల్లో. వచ్చిన తర్వాత నేను విషయం ఇది అని చెప్పి సెంటు తీసి ఆయన కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు అడిగాడు ఆయన, మీరు ఈ వ్యవస్థను నమ్మినట్లయితే నాకు ధ్యాన మందిరం కట్టించిస్తా ఉన్నారు, చిన్న ధ్యాన మందిరం చాలు అని చెప్పి ఆ ధ్యాన మందిరాన్ని కట్టించేదానికి మొట్టమొదటి అంకురార్పణ ఆ రోజు మార్నింగ్ తెల్లవారితే 30వ తారీఖు 1989. సరే, ఆ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఆ పిరమిడ్ అనే పదం అప్పుడు రాలేదు. తర్వాత మన కర్నూలు పట్టణంలో బాల్బన్ అనే ఒక ముస్లిం శక్తి ఉపాసన చేసేవాడు. ఆ బాల్బన్కు ఒక ఈటీ ఫ్రమ్ అదర్ గెలాక్సీ అక్కడి నుంచి ఆయన కొన్ని సిగ్నల్స్ ఇస్తూ అతనికి కనపడుతూ కొన్ని డ్రాయింగ్స్ నా దగ్గరికి పంపించి ఈ పిరమిడ్ను మేము పైలోకాలలో క్రిస్టల్ పిరమిడ్స్ తయారు చేసుకొని దాన్ని అన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్నాము, భూలోకం మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను, ఈ రీసెర్చ్ వర్క్లో భాగంగా ఇక్కడ కూడా మీరు ఒక పిరమిడ్ను కట్టిస్తే బాగుంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా అతను ఆ డ్రాయింగ్స్ తీసుకొని నా కాడికి వచ్చిన తర్వాత కొంత నమ్మాల్సి వచ్చింది. నేను ఆ నమ్మిన తర్వాత పత్రిజీ గారిని చెప్పాను, ఇంకా మనం కట్టేది ఎట్లా, ఒక చిన్న ధ్యాన మందిరం ఎందుకు, ఓ చిన్న పిరమిడ్ సైజ్ ఆకారంలో ఒక పిరమిడ్ని నిర్మిస్తాం ఇక్కడ, దానికి నాంది ఈరోజు నుంచి మొదలు పెడదామని చెప్పి మేము ఫౌండేషన్ వేసింది January 1st, 1990. తర్వాత ఒక 4 రోజుల్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకొని ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మొట్టమొదట ఫౌండేషన్ వేసి అప్పుడు మొదలుపెట్టాము. ఆ కార్యక్రమానికి కూడా ఆయన ఎంతగానో స్టడీ చేసి ఇది ప్రపంచ దేశాలలో కూడా గొప్పగా ఉంటుంది సార్, దీనివల్ల ఒక ధ్యానానికి ఒక క్యాటలిస్ట్ మాదిరి పనిచేస్తుంది పిరమిడ్లోని పిరమిడ్ శక్తి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను దానికి మొదలుపెట్టే కార్యక్రమాన్ని చేశాను. ఆ తర్వాత కార్యక్రమాలు అంటారా మహానుభావులు ఎంతోమంది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా కాశిరెడ్డి నాయన లాంటి గొప్ప
సాధువులు కూడా వాళ్ళు వచ్చి ఒక రోజు 2 రోజులు కాదు 4-5 రోజులు అక్కడే ఉండి ఆ వర్క్ చూసేవాడు. తర్వాత పిరమిడ్ అంతా తయారైపోయిన తర్వాత ఆయన ఎక్కువ టైం పిరమిడ్లో స్పెండ్ చేసేవాడు. కాశిరెడ్డి నాయన లాంటి మహాయోగి కూడా. ఆ మహానుభావుని మార్గదర్శకంలో నేను ఒక కాశ్మీరీ స్వామీజీ అని వైజాగ్లో ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయన ఆశీస్సులు తీసుకోమంటే నేను అక్కడికి పోయి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. అప్పుడు ఆయన వయస్సు 168 సంవత్సరాలు ఆ కాశ్మీర్ స్వామీజీది. అంటే వీళ్ళంతా ఈ కాశిరెడ్డి నాయన లాంటి మహానుభావులంతా ఒక కోవ చెందిన వాళ్ళు. ఆ కన్స్ట్రక్షన్ మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు నాకు కూడా కొత్తగానే, నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడైనటువంటి వెంకటేష్ గారు ఆ రోజుల్లో కూడా నాకు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా నేను ఉంటాను, నీ వెంటాను కానీ ఈ కార్యక్రమం అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి వెంకటేష్ గారు. ఈనాడు ఈ పిరమిడ్ వ్యవస్థ మొత్తం కూడా ఎంటైర్ పిరమిడ్ అంటే ఈ స్పిరిచువల్ మూమెంట్లో భాగంగా వాళ్ళందరిలో కూడా ఆయన మనకు ఒక భాగస్వామి. ఈ పిరమిడ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టినప్పుడు ఆయన కూడా పత్రిజీ వారి వెంట నా వెంట ఉండి కార్యక్రమాన్ని నడిపించినందుకు సదా మనమందరం కూడా వారికి కృతజ్ఞత వందనాలతో తెలియజేస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమంలో మనకు చదువుడకు వాదుడకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం అడిగినా కానీ దానికి సంబంధించి తను చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. అదేవిధంగా ఈనాడు మన చరితమ్మ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చిన తర్వాత ఆ తల్లి ఏనాడు కూడా ఏ పని అడిగినా కానీ ఏ కార్యక్రమానికి రమ్మన్నా కానీ నో అని చెప్పే ప్రసక్తే లేదు. ఆమె వచ్చి చేదోడు వాదోడుగా తను కార్యక్రమాలలో ఉంటూ, మా వెంకటరెడ్డి కూడా అదేవిధంగా ఎంతో ఆత్మీయతగా మమ్మల్ని అందరినీ పలకరిస్తూ మాది ఏదైనా కార్యక్రమాలు ఉంటే ముందు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నందుకు వీళ్ళిద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ సేవాదళ కార్యక్రమాన్ని గురించి పత్రిజీ గారికి ఆయన కొన్ని విషయాలలో కొన్ని తన మనసులో ఉన్నది ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే చెప్తా ఉంటాడు. మాకు అత్యంత ఆత్మీయుడు అయినా కానీ కొన్ని విషయాలు మాత్రమే నాతో ఎక్కువగా చర్చించేవాడు. దాంట్లో సేవాదళ కార్యక్రమం కూడా పుట్టపర్తి సాయిబాబా ఆర్గనైజేషన్ చూసిన తర్వాత ఎప్పుడు అనేవాడు, మన ఆర్గనైజేషన్ కూడా ఆ విధంగా డెవలప్ అయిపోవాలా, ఫ్యూచర్లో గొప్పగా తయారు కావాలా అని చెప్పి దానికి మొట్టమొదట పరమేశ్వరుడిని, తర్వాత విజయవాడ మన రాఘవరావు గారిని, తర్వాత పాండురంగ శెట్టి గారిని, ఇటువంటి మహానుభావులు పెద్దవాళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమం కూడా ఈ ధ్యాన వ్యవస్థలో ఒక భాగంగా తయారు చేయాలని చెప్పి ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి తోడుగా ఈనాడు మనం ఎప్పుడో ధ్యాన మహాయజ్ఞాలు మొట్టమొదట 1994, 93, 94 అప్పుడు మొదలుపెట్టిన యజ్ఞాలు తర్వాత మళ్ళీ అనుకోలేదు కర్నూలులో, మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి ప్రోత్సాహమే మెయిన్గా పరమేశ్వరరెడ్డి, పాండురంగయ్య శెట్టి గారు వాళ్ళు దీని గురించి ఆలోచన చేసి మొదలుపెట్టినందుకు వారికి సభాముఖంగా ఆ ప్రకృతి నుంచి గొప్పగా వారికి ఆశీస్సులు అందాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి శక్తిని ప్రసాదించమని ఆ తండ్రిని మరీ కోరుకుంటూ, ఎల్లవేళలా మీ అందరికీ కూడా ఆ శక్తిని ప్రసాదించమని పత్రిజీ గారి ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ, మీరంతా కూడా ఆయన ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ మీకు శక్తిని ప్రసాదించమని కోరుకోవలసిందిగా తెలియజేస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమాలకు నిలువైనటువంటి జగన్నాథ ఘట్టు సామాన్యమైంది కాదు. ఇది ఎప్పుడో 400-500 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఉన్నది. ఇక్కడ జడలయ్య స్వామీజీ ఒక ఆయన, ఈశ్వరాంశలో ఉన్నటువంటి స్వామీజీ, ఆయనే శక్తి ఉంది. అదేవిధంగా బుద్ధిస్ట్ కాలంలో కూడా ఇక్కడ కొన్ని అవశేషాలు కూడా మా వాళ్ళు చూశారు, అప్పుడు తీసుకొచ్చారు కూడా. ఆ విధంగా ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి స్థలం ఇది. అటువంటి గొప్ప శక్తి స్థలాన్ని రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కానీ మా వెంకటేష్ గారు కానీ మన చరితమ్మ గారు వారిని అర్జించి వాళ్ళ యొక్క సహకారాన్ని ఎప్పుడు మనం పొంది ప్రభుత్వ పరంగా మనకు కావలసిన విషయాలను ముందు దాని మీద మనసు లగ్నం చేసి, మెయిన్గా పాండురంగయ్య శెట్టి గారు, తర్వాత పరమేశ్వరరెడ్డి ఈ కార్యక్రమాలను దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ మొత్తం ఫైనల్గా వచ్చి ఆగిపోయి ఉంది. అటువంటి కార్యక్రమాలను కూడా టేకప్ చేసి మనకు ఎప్పుడు కావాలన్నా కానీ సాయం చేయడానికి మా చిరంజీవి భరత్ వాళ్ళ నాన్నకు మించిన తనయుడు, గట్టి పట్టుదలతో కూడినటువంటి వ్యక్తి.
మన కార్యక్రమాలకు చేదోడుగా వాదోడుగా ఉంటాడని చెప్పి నేను అంటే నాకుండేటువంటి సంబంధాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా. మా వెంకటేష్ గారికి ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తప్పక మనకి ఈ కార్యక్రమాలకు ఆయన యొక్క సహకారం ఉంటుంది ఫ్యూచర్లో కూడా. అన్నిటికంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు సరితమ్మ, ఆమె కాన్స్టిట్యుయెన్సీ లేదు ఇది కాబట్టి ఆమె కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటిది కాబట్టి ముందు ఆమెతో మొదలు పెట్టుకొని ఉన్నటువంటి ఇంతకుముందు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ ఇప్పుడు కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకునే దానికి ప్రయత్నం చేయండి. దాతలు చాలామంది ముందుకు వస్తారు, దాంట్లో ఉన్నారు చాలామంది కూడా. అంటే మనం స్ట్రాంగ్గా తయారు చేసినప్పుడు ఈనాడు టీజీ వెంకటేష్ గారిని నాకు 76 నుంచి పరిచయం. ఆ దాతృత్వపు ఛాయలు అనేది అప్పుడే కనపడతాయి. అంటే పూర్వజన్మ సుకృతాలను బట్టి చెప్పారు కదా వాళ్ళ అమ్మ, ఆ తల్లి ఎప్పుడు ఈడ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండేది ఇంట్లో. ఎవరు నేర్పించింది కాదు, ప్రారబ్ధ కర్మల ఫలానుసారంగా వచ్చిన జీవన విధానంలో అది ఒక భాగం. ఆ విధంగానే వాళ్ళ సంతానానికి కూడా ఆ విధంగా లభ్యమైంది ఇది. ఆ విధంగా ఉన్నటువంటి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో వారి యొక్క సూచన మేరకు మీరు ముందు ముందు కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టి వారి సలహాలు సూచనలు వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని ముందుకు సాగవలసిందిగా కోరుతూ ఈ సభకు చేసినటువంటి ధ్యానులందరికీ మీ అందరికీ మరి ఒక్కసారి ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాలిక్ భలాకారో రక్షాకారో. బీవిరెడ్డి గారు నేను చెప్పదలిచింది చెప్పేశాడు. చరితమ్మ గారు ఆమె కాన్స్టిట్యున్సీలో ఇది ఉంది, 13 ఎకరాల భూమి ఇది. నేను మంత్రిగా ఉన్నప్పుడు పత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వచ్చాను నేను. ఇక్కడ ఇది ఎట్లయినా పత్రి గారు అనేవాళ్ళు ప్రభుత్వం నుంచి మన హస్తాల్లోకి రావాలని ఎంత డబ్బైనా ఏర్పాటు చేస్తామనేవాళ్ళు. బీవిరెడ్డి గారు ఉన్నారు, పాండు కూడా దీని మీద యాక్టివ్గా వాళ్ళ సహచరులంతా యాక్టివ్గా ఉన్నారు. మనీ ఇది నాట్ ఏ ప్రాబ్లం. చరితమ్మ మీరు గవర్నమెంట్లో ఫైల్ అక్కడ పోయింది, నువ్వు దీనికి నాయకురాలు ఈ ప్రాంతానికి, నువ్వు అనుకుంటే ఏమైనా చేస్తావు, వాళ్ళకు వాగ్దానం చెయ్యి, వాళ్ళు గట్టి జబర్లు కొట్టాడ అవతార్థం. క్యాబినెట్ అప్రూవల్ కాలం ముందు కలెక్టర్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉంటుంది. ఈవెన్ 1 ఎకరా కావాలన్నా క్యాబినెట్ అప్రూవల్ చేయాలా. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఏముందో అది ఫిక్స్ చేసి తక్కువ ఏమైనా చేస్తే సంతోషము. ఒక్కొక్కరు చీఫ్ మినిస్టర్ మనసు బాగుంటే ఏదో నామినల్ వాల్యూ వేస్తాడు, లేకపోతే వాల్యూ వేస్తారు. ఏది వేసినా ఇక్కడ కట్టేదానికి ఈ ప్రాజెక్టు సంస్థ, ఎందుకంటే ఇక్కడి నుంచి కర్నూలు నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఇది పూర్తి చేస్తే మీకు అందరూ రుణపడి ఉంటారమ్మా. ఇందాక టీజీ వెంకటేష్ అన్న గారు చెప్పినట్లు మా వంతు మేము శక్తివంతం లేకుండా ఇక్కడ దీనికోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక తూరి మనకు వచ్చేదే విడది గృహానికి 1 కోటి రూపాయలతో నా సహకారం అందిస్తాను పాండ్రగతో చెప్పింది. అందరు ఒక్కసారి లేచి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఎంతో అద్భుతంగా బీవిరెడ్డి గారి యొక్క మెసేజ్ మనందరికీ స్ఫూర్తిదాయకం కదా మాస్టర్స్. ఒకసారి క్లాప్ చేద్దాం బీవిరెడ్డి గారి మెసేజ్ కి, ఏవీకి క్లాప్స్. మరి ఇలాంటి మాస్టర్స్ మెసేజెస్ వింటూ ఉంటుంటే మనం అద్భుతమైన స్ఫూర్తి పొందుతాము.